మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన మా దేవ, మా అందరి కోసం మీ ప్రియకుమారుణ్ణి బలిగా అర్పించి మా మీద గొప్ప ప్రేమ చూపించిన తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలయ్యా. మరొక దినాన్ని, ఆదివారం దినాన్ని మా అందరికి ఇచ్చి సంఘంలో కూడుకొని ఈ ఆరాధనలు గడివేసే భాగ్యాన్ని, ఆయుష్ని, శక్తిని మా అందరికి ఇచ్చినందుకు క్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ, ఆరాధనకు సహాయకరంగా మొట్టమొదటి వర్తమానం చెప్పే భాగ్యాన్ని నాకు కలుగజేసినందుకు క్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మీ మాటలు చెప్పబోచుండగా వాటిలోని అర్థాన్ని సరిగ్గా విభజించి మీ బిడ్డలైన మేమందరం వాటిని మాట్లాడుకొని గ్రహించి వాటి ప్రకారం జీవించి భూమి మీద మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ, తద్వారా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే కలగాలని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. కొన్ని మాటలు ఈరోజు మనము వాక్యపట్నం నుంచి ఏదైతే చదువుకున్నామో దాంట్లో ఒక 2-3 విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఒక అరగంట సమయం కాబట్టి బైబిల్లో ఏ వాక్యం తీసుకున్నా లోతుగా వెళ్తే ఎంతసేపు అయినా మనం వివరించుకోవచ్చు. అయితే కొన్ని విషయాలు ప్రేమ గురించి కానీ విశ్వాసం గురించి కానీ ఒక 2-3 విషయాలు ఇవాళ మాట్లాడుకుందాం క్లుప్తంగా. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మీద చదువుకున్నాం కదా వాక్యపట్నంలో. మొదటి వచనంలో భక్తుడు మాట చెప్తున్నాడు చూడండి. మనుషుల భాషలతోనూ నేను మాట్లాడినను చాలండి. ఏమీ లేకపోతే ఏమైందంట? అసలైంది ఏంటంట? ప్రేమ అంట. ఈ ప్రేమ గురించి మనము దేవుళ్ళలోకి రాకముందు ఎన్నో లోకపరంగా తెలుసుకున్న విషయాలు ఉన్నాయి. అవి నిజం కావు. నిజమైన ప్రేమ ఎవరిదని తెలుసుకున్నాం? దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుడిదని తెలుసుకున్నాం. దేవుడిదని ఎలా తెలుసుకున్నాం మనము? మనకి వాక్యం అనేది వినటం ద్వారా అది గ్రహించబడింది. వాక్యంలో దేవుడు ఎక్కడ మనల్ని ప్రేమించాడని రాస్తుందంటే మనకు అందరికీ ఎప్పుడు సుపరిచితమైన వాక్యం యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి చూడండి. ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడు, ఆయన ప్రేమకు కారణం ఏంటి? 3:18 చదవండి. అదమ్మా యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం అమ్మా. 16 క్షమించండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా యేసుక్రీస్తు ద్వారా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవాన్ని పొందాలని ఆయనను అనుగ్రహించాను. అంటే తన కుమారుని మన కోసము అనుగ్రహించడం అంటే ఏం చేశాడు? అనుగ్రహంలో బలినే చేశాడు. ఆయన్ని మన కోసం త్యాగం చేశాడు. ప్రేమలో నుంచి వచ్చేది మొట్టమొదటి ఏంటి? త్యాగం. అది దేవుడి ద్వారా మనకు జరిగింది. అది లోకం గుర్తించలేని స్థితిలో ఉంది. మామూలుగా ప్రేమ అంటే మనకి బయట లోకపరంగా ఒకటి ఉంటుంది, సమాజపరంగా మన దేవుని పరంగా నిజమైన ప్రేమ అంటే ఏంటి ఉంటుంది. కానీ మనం లోకపరంగా ఎప్పుడైనా తీసుకుంటే మనుషుల ఆలోచన ఎలా ఉంటుందంటే తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, ఇంకా ఉంటుంది అన్నదమ్ముల ప్రేమ అని ఇట్లా వివరించుకుంటూ వెళ్తూ ఉంటుంది. మామూలుగా ప్రేమ అంటే ఎక్కువ శాతం మనం చూసేది ఏంటి? ఆకర్షణ. అంటే ప్రేమ వ్యామోహం రెండు ఒకటి కాదు. ప్రేమ వ్యామోహం అవదు, వ్యామోహం ప్రేమ భావజాలం అస్సలు కాదు. ఈ రెండింటి మధ్య ఒక సన్న తీగ అనేది ఉంటుంది. అది గమనిస్తేనే నిజమైన ప్రేమ అనేది ఏంటో మనం తెలుసుకోవటం. కానీ ఈరోజు అలా తెలుసుకునే స్థితిలో కూడా మనుషులు లేరు. ఎందుకంటే మనిషికి తానంటే తానెవరో తెలుసుకునే స్థితిలో ఉన్నాడు. ఇంకా ప్రేమ గురించి అంతకెళ్ళి తెలుసుకుంటాడు. ఎందుకంటే మనిషి తనను తాను బాగా ప్రేమించుకుంటాడు. అవునా కదా? ప్రేమించుకునే విషయంలో ఎంతగా ప్రేమించుకుంటానని అతన్ని అడిగితే నీ గురించి నీకేం తెలుసు అంటే, ఉదాహరణకి ఎప్పుడైనా ఉద్యోగాలకి మనము ఇంటర్వ్యూలకి వెళ్తాం. చాలామంది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని ప్రశ్నలు సంధిస్తారు మనల్ని. ఆ ప్రశ్నలు సంధించినప్పుడు నీకు ఇష్టమైన నటుడు గురించి, నీకు ఇష్టమైన ఒక క్రికెటర్ గురించి రాయమంటే మనకి దాంట్లో బాగా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాం కాబట్టి పేజీలు రాసి అక్కడ పెడతాం. అలా చెప్తున్నప్పుడు మేము కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు, నేను కానీ తేజ కానీ కాల్ సెంటర్లో ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక రోజంతా ఇంటర్వ్యూ జరిగింది. 4 రకాల ఇంటర్వ్యూలు. అందులో లాస్ట్ ఇంటర్వ్యూ ఏంటంటే
ఇంగ్లీష్లో ఒక కాన్సెప్ట్ ఇచ్చి మాట్లాడమంటారు, అది ఓకే. లేకపోతే హిందీలో మాట్లాడమంటారు సినిమా కథ నుంచి గడ 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 చెప్తారు. అక్కడున్న ఎక్కడైనా సరే ఆ కాల్ సెంటర్ కానీ ఏదైనా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక క్వశ్చన్ అడుగుతారు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, అంటే నీ గురించి నువ్వు చెప్పు అన్నప్పుడు చాలామంది చేతులు పిసుక్కోవటం కానీ చెమటలు పట్టడం కానీ జరిగింది. ఎందుకు? నీకు ఇష్టమైన నటుడు గురించి చెప్పమంటే రాశావు, నీకు ఇష్టమైన సినిమా గురించి చెప్పమంటే నీకు ఇష్టమైన భాషలో అనర్గళంగా మాట్లాడావు, నీ గురించి నువ్వు చెప్పుకోమంటే మాత్రం నీళ్ళు నములుతున్నావు, చేతులు పిసుక్కునే స్టేజ్లో కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే మనం అనేది ఏంటో మనకు తెలియని స్థితిలో ఉన్నారు ఈరోజు మనుషులు. నువ్వన్నది ఏంటో నీకు తెలిస్తే నువ్వు బైబిల్ దగ్గరికి వస్తేనే తెలిసిద్ది. అప్పట్లో మనకి ఎవరికి కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు. కానీ మనిషి ఎలా ఆలోచిస్తా అంటే అందరి గురించి బాగా తెలుసుకుంటున్నాడు, తన గురించి తాను వచ్చేసరికి ఏం చెప్పాలి, నా గురించి ఏముంటుంది, అసలు నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి అనేది తెలిసరికి అక్కడే మనిషి ఆగిపోతున్నాడు. మనం ఎంత గొప్పలమో, మనం ఎంత యూనిక్ పర్సన్స్మో మనం గ్రహిస్తే కనుక అసలు మనల్ని దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు పుట్టించాడు, ఆయన ఎంతగానో దేవుడు లోకాన్ని ప్రేమించాడు కదా. మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాం, మనకు ఎందుకు అంత ప్రేమించాడు, అసలు ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసుకోవాలంటే ఈ భూమి మీద ఎన్నో పుస్తకాలు ఉన్న ఏకైక గొప్ప పుస్తకమైన బైబిల్లోనే ఆ ప్రేమ గురించి బాగా రాయబడింది. అంతగా రాయబడిన మనిషికి దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడు ఆయన ప్రేమలో, ఇది మనకు సుపరిచితమైన వాక్యం. ఎఫెసీ పత్రిక ఎప్పుడు ఉండేది 1వ అధ్యాయం 4 నుంచి 4, 5, 6 వచనాలు కలిసి ఉంటాయి, చదవండి. ఎట్లనగా తన అంటే దేవుడు ఉచితముగా దేవుని కృపామహిమకు కీర్తి కలిగినట్లు దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పం ఆయన కుమారుడి ద్వారా తనకు కుమారులను స్వీకరించుటకై ఎప్పుడు ముందుగా దేవుని కోసం నిర్ణయించుకొని, బాగా వినాలి, దేవుని కోసం నిర్ణయించుకొని, ఇప్పుడు అసలు విషయం వచ్చింది. మనం తన ఎదుట, దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులంగా ఉండాలని ఎప్పుడు అనుకున్నాడంట? జగత్తు పునాది వేయబడి మునిపే. ఎలా అనుకున్నాడు? ఇందులో ప్రేమ ఉంది, ఇది ప్రేమ. ఎందుకు ప్రేమ ఇందులో ఉంటుంది? ఈ వచనంలో లాస్ట్లో వచనం ముగించినప్పుడు ప్రేమ చేత అని ఎందుకు దేవుడు ఈ యొక్క పౌలు గారు కూడా ఎందుకు సంబోధించాడు ఈ ప్రవక్త అంటే, నిన్ను నరకం నుంచి తప్పించబడకుండా నువ్వు ఎలా అయితే భూమి మీదకి వచ్చావో పరిశుద్ధంగా, మళ్ళీ అలాగే ఆయన దగ్గర ఉంచడానికి, నిన్ను నరకం నుంచి తప్పించబడటానికి దేవుడు ఎవరిని త్యాగం చేశాడు, ఎవరిని బలిగా అర్పించాడు? యేసుక్రీస్తు ప్రభువుని. అందులో ఏముందంట? ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి ఇంత గొప్ప ప్రేమ మనలో ఉందా? ఈరోజు రక్షణ తీసుకున్న వాళ్ళలో ఎంతమందిలో ఉంది? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం రక్షణ తీసుకున్న వాళ్ళల్లో ఎంతోమంది భక్తులు మనం చదువుతున్నాం కదా. ఈ భక్తులు ఏమన్నా మనకి ఇన్స్పిరేషన్గా ఉన్నారా? ముఖ్యంగా మన ఇన్స్పిరేషన్ ఎవరు? యేసు ప్రభు వారు. ఆయన ద్వారా వచ్చిన ఎంతోమంది భక్తులు, శిష్యులు ఉన్నారు కదా. వాళ్ళు ఒక ఆయన ఏం చెప్తున్నాడు విందాం. యోధా పత్రిక తీయండి ఒకసారి. యోధా పత్రిక చూడండి ఒకసారి. దానికంటే ముందు ఒకసారి ఇందాక చదివిన వాక్యపట్టం దీన్ని, కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో ఒక వచనం చూడండి, 4వ వచనం కరెక్ట్ చూడండి. అది ఈయనకి యాప్ట్ అయింది. ఆయన ఎవరో చెప్తాను. చాలామందికి అది దాన్ని పాటించిన భక్తులు ఉన్నారు. ప్రేమ ఓకే, దయ చూపించును, మత్సరపడదు. ఆ చివరి వచనం, ప్రేమ డమ్మముగా ప్రవర్తన, అది ఉప్పొంగదు. ఏమదు? ఉప్పొంగదు. మనం కాస్త పని చేసినా, కాస్త దేవునిలో ఉన్నా కొంతమంది ఉప్పొంగిపోతారు. నేను దేవుళ్ళు అంత పని చేశాను. ఎంత పని చేసాము భక్తులతో పోల్చుకుంటే తూకంలో మనం ఎంతవరకు తోలుతాం అనేది తెలిసిద్ది. యోధా రాసిన పత్రిక తీయండి. ఇప్పుడు ఆయన ఏమని చెప్పుకుంటున్నాడు ఒకసారి చూడండి. మొదటి వచనం చూడండి. యోధా పత్రిక ఒకటే ఉంటుంది. మొదటి వచనం, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా ఏమైంది? తండ్రి అని దేవుని నుండి ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక.
ఇక్కడ ఒక విషయం గమనించండి. ఆయన ఎంత ఎంత తగ్గింపు ఆయన ఉప్పొంగకుండా ఎంత తగ్గింపుతో ఒక మాట చదువుతున్నాడు బాగా గమనించండి. యేసుక్రీస్తు దాసుడును అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఏంటంటే ఆయన చెప్పుకోవాలనుకుంటే నేను కూడా పలానా ప్రాంతాల్లో బాగా వాడబడుతున్న భక్తుడిని, లేకపోతే మంచి స్పీకర్ని అని ఆయన చెప్పుకోవచ్చు. అపోస్తులు ఇన్ని ఉంటాయి. కానీ ఆయన అంతగా దేవుళ్ళు ఉన్నా కానీ ఎంత తగ్గింపుతో ఉప్పొంగకుండా యేసుక్రీస్తు దాసుడును అని చెప్పుకుంటున్నాడు. ఈ యూదా పత్రిక మొత్తం మీరు చదివితే కనుక రక్షణలోకి వచ్చిన వాళ్ళు ఎలా పడిపోకుండా ఉండాలో వాళ్ళ గురించి బాగా తట్టి లేపే పత్రిక ఇది. మీరు ఒకసారి మొత్తం అధ్యాయం మొత్తం చదవండి, అదే ఉంటుంది ఎక్కువ శాతం. అలా చెప్తూ ఆయన పర్ఫెక్ట్గా ఉండి ఆయన ఏం మాటలు మాట్లాడుతున్నారో ఆ యొక్క మాట మీరు చదివితే మన హృదయాలు కదిలింపడతాయి. 3వ వచనం చదవండి. ప్రియులారా, మనకందరికీ కలిగే రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడని చాలండి. ఇక్కడ ఒక విషయం గమనించండి. యూదా పత్రిక రాస్తూ రక్షణ పొందిన వాళ్ళందరినీ తట్టి లేపుతూ మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్న యోధా గారు చెప్తున్నప్పుడు ఒక మనిషి ఎలా చెప్తాడు? మీరందరూ ఇలా ఉండండి, మీరందరూ ఈ పని చేయండి, నేను ఇది చేస్తానని చెప్తున్నాడు. కానీ ఆయన ఏమని సంబోధించుకున్నాడు తెలుసా? మనకందరికీ, ఆయన్ని కూడా పోల్చుకుంటున్నాడు అక్కడ. మనకందరికీ తప్పిపోతున్న మనుషుల గురించి నిలబడాలని, రక్షణలో గట్టిగా పోరాడాలని చెప్తున్న మనిషి ఆయన్ని కూడా అందులో పెట్టుకుంటున్నాడు. ఆయన పర్ఫెక్ట్గా ఉండి మళ్ళీ చదవండి ఒకసారి. ప్రియులారా, మనకందరికీ అని కలుపుకుంటున్నాడు ఆయన్ని కూడా. చూడండి, ఇది ఉప్పొంగకపోకుండా ఉండటం అంటే. ఎంతమంది మనం అలా ఉన్నామో మళ్ళీ మనం ప్రశ్నించుకోవాలి. అది ఒకటే కాదండి, ఇంకా మనం ప్రేమ విషయం చూసుకుంటే కనుక చాలా విషయాల్లో మనం ఇష్టం కలిగి కొన్ని వస్తువులు కావాలని, కొన్ని తిండి పదార్థాలు కావాలని కొంతమంది బాగా వాటి మీద ప్రేమ బాగా పెంచుకుంటారు. ఒకప్పుడు నేను కూడా ఏదన్నా బాగా ఉద్యోగం చేసే టైంలో రోడ్డు మీద ఏదన్నా రెస్టారెంట్ కనపడినా, ఏదన్నా తిండి వస్తువులు కనపడినా ఆకలి లేకపోయినా తినేవాడిని. అంటే ప్రేమ, దాని మీద ఇష్టం పోలా, నిరీక్షణ లేదు, నిగ్రహించుకునే శక్తి లేక దానివల్ల ఎంతో కోల్పోయా కూడా 2 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే దేవుడు దబ్బేసి ఇలా నిలబడగలేటి చేశాడో అప్పటి నుంచి జాగ్రత్తగా ఉండటం నేర్చుకున్నా. ఎందుకంటే మనం ఎన్ని ఇష్టాలు ఉన్నా కొన్ని నిరీక్షించాలి. ఎంత ప్రేమ ఉన్నా మనకి ఎంత అవసరమో అంతవరకే మనం ఉండాలి. ఇందులో కూడా ప్రేమ ఉంటుంది తెలుసా అండి. ఒక తిండి విషయంలో ఎంత ఉంటుందంటే ఉంటుంది. మరి ఒకసారి సామెతల గ్రంథం చూడండి. అందుకే దేవుడు ఒక గొప్ప విషయాన్ని అక్కడ చెప్తూ ఎంత విడమర్చి చెప్పాడంటే ఒక విషయాన్ని, అది దాని లోతుకి వెళ్తే ఒక విషయం తెలుసు. సామెతల గ్రంథం దీన్ని ఒకసారి ఒక తిండి విషయంలోనే ఎంత దూరం వెళ్ళారు చూడండి, ఎంత డెప్త్. అది మన బాగు కోసం ఆయన చెప్పిన మాట. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి అమ్మా. గొంతునకు కత్తి పెట్టుకొనుము. మళ్ళీ చదవండి. నీవు తిండిపోతువైనాడలా కత్తి పెట్టుకొనుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. చాలండి. ఏందంట మోసపుచ్చు? అదేంటి, ప్రకృతి మొత్తం దేవుడే చేశాడు కదా, మోసపుచ్చు ఆహారాలు ఏంటి అంటే నీ ఒంటికి హాని తెస్తాయి కొన్ని. అది తెలుసుకొని గొంతుకు కత్తి పెట్టుకోమన్నాడు. అట్లానే మన గొంతు గుచ్చుకోమని కాదు. ఈ భూమి మీద మనకి క్రైస్తవులుగా రక్షణ పొందిన మనకు ఉండాల్సిన ఆకలి ఏంటి? ఆత్మీయ ఆకలి. దేవుని వాక్యాలని దివారాత్రులు ధ్యానించే విషయంలో కానీ, భక్షించే విషయంలో కానీ ఆ ఆకలి ఉండాలి. మామూలుగా శరీరపరంగా 2 ఆకళ్ళు ఉంటాయంట, తెలుసా మీకు? ఈ వాక్యం దగ్గర దేవుడు ఎంత లోతుకి వెళ్ళాడు ఇప్పుడు తెలిసింది. నీవు తిండిపోతువైనట్లా నీ గొంతు కత్తి పెట్టుకొనుము. ఇక్కడ 2 ఆకళ్ళు ఉంటాయి మనిషి శరీరానికి, తెలుసా? కడుపాకలు ఒకటి, నోటాకలు ఒకటి. కడుపాకలు అంటే ఆకలి వేసినప్పుడు మాత్రమే తినేది. నోటాకలు అంటే ఏది కనిపిస్తే తినాలనిపిస్తుంది. అప్పుడే గొంతుకు కత్తి పెట్టుకోమన్నాడు. ఇప్పుడు చూడండి వచ్చిన ఒకసారి. గొంతుకు ఎందుకు కత్తి అడ్డం పెట్టుకోమన్నా అంటే నోటాకలి ఆపుకోవాలి. నీవు తిండిపోతువైన ఎడలా నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము అంటే ఆ కత్తి ఉంది అన్న ఆలోచనలో, ఆ భావంలో ఉండిపోవాలి. నీకు అనిపించింది అలా తినేయాలన్నప్పుడు. నిజంగా పాస్టర్ గారిని చూస్తున్నప్పుడు మన 3 నెలల నుంచి దగ్గుతో అమ్మ బాధపడుతున్నాడు. ఆయన ముందు ఎన్ని వస్తువులు ఉన్నా ఎంతో ఆపుకొని
దగ్గర ఎందుకంటే నేను వాక్యం చెప్పాలి, నా పిల్లలకి ఎన్నో నేర్పించుకోండి. నేను సాధన చేసి నేను బైబిల్ క్లాసులు వాళ్ళకి ఇంకా లోతైన విషయాలు చెప్పాలి. ఇదిగో ఈ పదార్థాలు తీసుకుంటే నాకు మళ్ళీ దగ్గు వచ్చిద్ది, నేను వెళ్ళలేను కొన్ని చోట్లకి, మళ్ళీ వాళ్ళకి చెప్పలేను, మళ్ళీ ఎక్కడ వాక్యం ఆగిపోద్దని ఎంతో నిగ్రహించుకోవడం నేను చూశాను. ఎన్ని విషయాల్లో మనం అలా ఉంటే వాక్యాలు ఎదిగి దేవుని పనికి ఆటంకం లేకుండా ఉంటే విషయంలో కూడా ఈ తిండి మీద ప్రేమను కూడా మనం తగ్గించుకునే విషయంలో కూడా ఉంటాం. ఈ విషయంలో మనం ఎంత నిగ్రహించుకోవాలనేది ఒకసారి చూస్తే కనుక, ఇది కాకుండా ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇది అయిపోయింది. మళ్ళీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంకి వెళ్దాము. మళ్ళీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంకి వెళ్తే 7వ వచనం చదవండి. అన్నిటికీ సంతోషపడక చదవమ్మా. అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఎంతవరకు ఓర్చుకుంటున్నాం మనల్ని మనం? ప్రేమ కలిగి ఉండాలనుకుంటున్నాం. ఇప్పుడు దాకా మనం ఏ విషయాలు నేర్చుకున్నాం? ఉప్పొంగే విషయంలో, ఉప్పొంగకుండా విషయంలో యోధా గారిని తీసుకున్నాం. మనకందరికీ ఆయనతో కూడా పోల్చుకుంటున్నాడు. నెక్స్ట్ ఒక ప్రేమ, ఒక నిరీక్షణ విషయంలో మనకి వస్తువుల పరంగా తీసుకుంటే, తిండి విషయంలో 2 ఆకలి ఉంటాయి, ఒకటి నోటి ఆకలి, ఒకటి కడుపు ఆకలి. దేని పరంగా వెళ్ళాలి? వాక్యానికి అభ్యంతరం లేకుండా, పరిచర్యకి అభ్యంతరం లేకుండా ఎంతవరకు మనం లిమిట్గా ఉండాలని దేవుడి వాక్యం సెలవు ఇచ్చింది, అది ఒకటి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే 7వ వచనంలో అన్నిటినీ తాలుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించు, అన్నిటిని ఓర్చుకునే విషయంలో క్రైస్తవులుగా రక్షణ పొందిన వాళ్ళు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతవరకు మనల్ని మనం ఓర్చుకుంటున్నాం? పోనీ అట్లీస్ట్ తల్లిదండ్రుల విషయంలో, భార్యాభర్తల విషయంలో కానీ, తోటి సహోదరుల విషయంలో ఎంతవరకు ఓర్చుకుంటున్నాం? ఒకసారి మనం ఎట్లా ఉండాలో, మన ప్రేమ మనకి నిజంగా లోపల ప్రేమ ఉంటే, సహోదరుల విషయంలో కానీ ఎవరి విషయంలో అయినా సరే ఆ ప్రేమకి నీలో ఉందని తెలియాలంటే నువ్వు ఎలా ఉండాలో ఒకసారి కొలసీ పత్రికలో చెప్తున్నా చూడండి. దేవుడు 3వ అధ్యాయం తీయండి ఒకసారి. పదహారవ వచనం, కొలస్సీ 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు ఒకరికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితంగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు, జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనివ్వడు. ఇక్కడ ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకోండి. మనం ఎంత ఓర్చుకుంటామని మనం తెలుసుకుంటే కనుక, ఒకరికొకడు బోధించుచు, ఒకరితోనేనా? ఇప్పుడు ఉదాహరణ నేను ఒక సహోదరుని ప్రశ్న వేశా, నువ్వు ఎట్లా ఉంటున్నావు అట్లా ఉంటున్నావు అని. అతను సమాధానం చెప్పాడు. అతను మళ్ళీ నాకు వేసాడు, నన్ను అడగమాక నేను అంటే, అప్పుడు ఒకరికొకడు అయ్యిద్ది అది? వదిలేసే బ్రదర్, నా విషయంలో అయితే వదిలేసే అన్నావు అనుకో, ఒకరికొకడు అయ్యిద్ది అది? ఒకరికొకడు బోధించుకోవడం అంటే, నీలో ప్రేమ ఎంత ఉందో తెలియాలంటే, నువ్వు చెప్పినప్పుడు అవతలవాడు ఎలా తీసుకున్నాడో, అవతలవాడు చెప్పినప్పుడు నువ్వు కూడా అలా తీసుకొని ఒకరికొకరు సర్దుకొని ఉండాలి. మళ్ళీ చదవండి అసలు. ఒకరికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయంలో బాగా జ్ఞాపకం చేసుకోండి, దేవుని గురించి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపని. ఇది కూడా మర్చిపోకుండా ప్రియమైన దేవునిలో మన అందరము చేయాల్సిన పని ఇది. చెప్తున్న నాకే కాదు, వింటున్న మీకే కాదు, చెప్తున్న నాకు కూడా ఈ మాటలు అనేవి వర్తిస్తాయి. నేను చేయకపోతే నేను కూడా, మీరు చేయకపోతే ఎవరైనా సరే. అందుకే యోధా గారు కూడా మనకందరికని ఆయన సంబోధిస్తున్నాడు. ఎప్పుడైతే ఒక నాయకుడు కానీ ఒక బోధకుడిగా ఇక్కడ నుంచొని మనం అని ఎప్పుడైతే కలుపుకొని మనందరం కలిసి చేయాలి, మనందరం తప్పిపోతున్నాం, మనందరం ఏ విషయాలు చేయలేదు, ఏ విషయాలు చేసినా మనల్ని కలుపుకొని వస్తాడో, అతనిలో ప్రేమ ఉంటేనే ఆ మాట వస్తుందని. ఇంకొకటి చదువుకుందాం. మళ్ళీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక వెళ్దాము, 13వ అధ్యాయము లాస్ట్లో మాటను చూడండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, మంచిది, శ్రేష్టమైనది ప్రేమే. మరి విశ్వాసం ఉన్న వాళ్ళకి ప్రేమ ఉందని ఎలా తెలిసిద్ది? నాకు విశ్వాసం ఉంది బ్రదర్ అని కొంతమంది అంటారు. ఏముంటే విశ్వాసం ఉన్నట్టు నీలో? ఏముంటే నీలో విశ్వాసం ఉన్నట్టు మనకి తెలిసిద్ది?
అబ్రహాం గారు ఉన్నారు, ఆయనలో విశ్వాసం ఉందని మనకు ఎట్ట తెలిసింది? క్రియల ద్వారా. క్రియలు ఎప్పుడు చేస్తాం? విశ్వాసం ఉందంటే క్రియల ద్వారా చేసాం. మరి క్రియలు ఎప్పుడు చేస్తాం? దేవుని యందు భయభక్తులు ఉంటే చేస్తాం. నువ్వు క్రియ చేసావంటే అర్థం ఏంటి? ప్రేమ ఉందని అర్థం. అబ్రహాము దేవుని నమ్మాను, గలతీ పత్రిక దీన్ని ఒకసారి 3వ అధ్యాయము 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతని నీతిగా ఎంచబడాను. దేవుని ఎలా నమ్మాడు ఆయన? నేను చూపించబోచున్న దేశమునికి వెళ్ళమన్నాడు. ఏ దేశమో చెప్పాడా? చెప్పాడా ఏ దేశమో? చెప్పలేదు. చెప్పకపోయినా సరే దేవుడు చెప్పిన వెంటనే భయభక్తులతో వెళ్ళాడు. అక్కడ క్రియ చేశాడు, ప్రేమ కనపరిచాడు, విశ్వాసము తెలుసుకున్నాడు. హెబ్రీ పత్రిక 11:8 కూడా ఉంటుంది చూడండి ఆ విషయం అబ్రహాం గారిది. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందలేన ప్రదేశంగా బయలువెళ్ళాను. మరి ఎక్కడికి వెళ్ళగలను అది ఎరుగక బయలువెళ్ళాను. ఇది జ్ఞాపకం చేసుకోండి. నాలో ప్రేమ ఉంది, నాలో విశ్వాసం ఉంది అని చెప్తూ మన క్రియలు లేకుండా ఉంటే, క్రియలేని విశ్వాసం మృతం. అది కూడా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలని చేసుకుంటూ, ఇప్పుడు చదివిన ఈ వచనాలన్నిటిలో ఒక్కోట్లో ఒక్కొక్కటి తీసుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యమైనది స్టార్టింగ్లో ఒకటి చదువుకున్నాం. ఏంటది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన. ఈ భూమి మీద అన్నిటికన్నా దేవుడు చేసిన సర్వ సృష్టిలో కూడా ఎన్నో ఉన్న అన్నిటికన్నా ముఖ్యమైన పెద్ద త్యాగం కానీ పెద్ద ప్రేమ ఏమైనా ఉంటే ఆయన కుమారుడిని మన కోసం ఇవ్వటం. ఇప్పుడు ఇవాళ చదువుకున్న అంశం మొత్తం ప్రేమ గురించి, ఓర్పు గురించి, నిరీక్షణ గురించి. యేసుక్రీస్తు వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత ఓర్చుకున్నాడు, ఎంత నిరీక్షించుకున్నాడు, అది అన్నిటి కలిపి వచ్చే ప్రేమని మనం ఎంత తీసుకున్నాం. ఆయన్ని ఈ భూమి మీద పంపించిన దేవుళ్ళు ఉన్న ప్రేమను మనం ఎంత ఆలోచించాం. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని మొదట్లో చదువుకున్నాం. చదువుకుంటే సరిపోయిందా? ఆయన ఏ విషయంలో ఆయన ఆ మాట అన్నాడని మనం తెలుసుకున్నాం. ఎఫెసీ పత్రికలో కుమారుని మన కోసం కుమారుల్లో ఏర్పరచుకొని ఆయన ఎదుట మనం ఎలా ఉండాలని ఏర్పరచుకున్నాడు? పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలని మరి ఎంతమంది పరిశుద్ధులుగా కడగబడ్డారు ఇక్కడ? ఎంతమంది పరిశుద్ధులుగా కడగబడిన తర్వాత నిర్దోషులుగా ఆయన ఎదురు నిలబడటానికి మనం అందరూ రెడీగా ఉన్నాం. అది కూడా ఎవరికి వాళ్ళు మనం ప్రశ్నించుకొని ఆ ప్రకారం ముందుకెళ్ళాలి. అందుకే దేవుడిచ్చిన సృష్టిలో కూడా చాలా వరకు మనకి పెద్ద గమనించుకోము, చాలా ఈజీగా వదిలేస్తాం అవన్నీ. ఇప్పుడు గాలి మనకి ఫ్రీగా దొరుకుతూ ఉంటుంది. పుట్టినప్పుడు మాత్రం కొంచెం పీల్చుకోవడానికి ఇబ్బంది పడతాం, తర్వాత అది మామూలు పనిలాగా అయిపోద్ది. అది దొరకనప్పుడు దాని విలువ తెలిసిద్ది. కరోనా టైంలో చాలామంది గాలిని, ఆక్సిజన్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, కోట్లు పెట్టి. దేవుడు మనకి ఇచ్చిన గాలి పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా వేస్తే ఎంత విలువ, ఎన్ని కోట్లు మనం కట్టాలి ఆయనకి? ఆయన ఎంత ప్రేమ చూపించుంటే ఆయన ఇచ్చే సమస్త పదార్థం మనం అనుభవిస్తున్నా, ఆయన దగ్గర మనం లేకపోయినా, ఆయన చెప్పిన మనం చేయకపోయినా ఆయన ఎంతగా ఆయన కాముగా ఓర్చుకుంటున్నాడు. అన్నిటికన్నా బాగా ఆయన చేసిన త్యాగం ఏంటి? ఆయన కుమారుడిదే కదా. ఆ ప్రాణ విమోచన క్రయధనం ఎవరన్నా ఇవ్వగలరా? అది ఒక్కటి చూసి మనం ముగించుకుందాం. అసలు కీర్తన గ్రంథం తీయండి 49వ అధ్యాయం. అంత ప్రేమను ఆయన ఇచ్చినప్పుడు గాలినే మనం కొనుక్కోలేనప్పుడు వీటన్నిటికన్నా సమస్త సృష్టిని మనం ఆయన ఇచ్చినది మనం వాడుకుంటూ ఆయన దాన్ని వెళ్ళగట్టలేనంత గొప్ప సృష్టిని ఆయన మనకి ఇచ్చి దాన్ని కూడా మనం ఆయనకి ఖరీదు కట్టలేనప్పుడు అన్నిటికన్నా మరి ముఖ్యమైనది ఈ భూమి మీద ఏ మనిషి కూడా దానికి ఖరీదు కట్టలేనిది ఏంది? ప్రాణ విమోచన క్రయధనం. ఒకసారి చూడండి 49వ అధ్యాయంలో చూడండి 7వ వచనం ఒకటి చాలు, 9వ వచనం ఒకటి చాలు, చావండమ్మా చాలు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక. అమ్మ నేను 9:1 చదవన్నా. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది అన్నిటినీ తీరక అట్లా ఉండవలసినదే. మరి ఎవరు చేస్తారు దాన్ని? ఆ విమోచించిన ఆయన ఎవరు? యేసుప్రభు వారు. ఇప్పుడు ఆయన ద్వారా విమోచింపబడితే మన ఎక్కడికి వచ్చి ఈరోజు బల్లో చేయవేస్తున్నాం. అంతకుముందు మనకు ఇవన్నీ తెలుసా? వచ్చిన వాళ్ళ సంగతి మాట్లాడుతున్నా. రక్షణలోకి వచ్చిన వాళ్ళకి ఇంతకుముందు ఇవన్నీ మనకు తెలుసా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని, అసలు ప్రేమ అంటే త్యాగాన్ని కోరుకొని ఓర్చుకోవడం, నిరీక్షించడం అని. అన్నిటికన్నా గొప్ప ప్రేమ కుమారుడైన యేసుప్రభుని అర్హత లేకపోయిన వాళ్ళ మన కోసము ఆయన్ని త్యాగం చేయించి ఈ భూమి మీద పంపించి ఆయన నలగొట్టే అంతగా ఆయన ప్రేమించి ఆయన త్యాగం చేశాడని మనకందరికీ తెలుసు. ఇప్పుడు తెలిసిన తర్వాత వచ్చిన మనము ఆ బల్లో చేయవేస్తున్న మనం ఎంతవరకు ఆ యొక్క ప్రాణ విమోచన క్రయధన దానికి విలువ ఇస్తున్నాం? ఎన్ని విషయాలు తప్పిపోయాం, ఎన్ని విషయాలు తప్పలేదు, తప్పిపోయిన విషయాల్లో మళ్ళీ మనం వాటిని దాటుకుంటూ క్రమేణా పరిపూర్ణంగా ఎంతవరకు వస్తున్నాం అనేది ఆ బల్లో చేసేటప్పుడు మనల్ని పరీక్షించుకోవాలని. అది ఈజీగా తీసివేయకండి. ఎందుకంటే
ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఈ భూమి మీద ఉన్న పుస్తకాలన్నింటిలో గొప్ప పుస్తకం బైబిల్ ఒక్కటే, ఇంకేది లేదు. అది ఎవరు ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఒక చిన్న సంఘటన కూడా మొన్న పోయిన వారం జరిగింది, అది ఒకటి చెప్తాను. మామూలుగా నేను పిల్లల విషయంలో ఎంతో భయస్తుడిగా ఉంటాను. మన సహోదరులకి అందరికీ తెలుసు. అప్పుడప్పుడు పాస్టర్ గారు కూడా గద్దిస్తూ ఉంటారు, నువ్వు అడుగు వేయలేకపోతున్నావు అని. మన తేజ ఇక్కడ మన కృతజ్ఞత గుడి జరిగిన రోజు మా పెద్ద అబ్బాయికి ఒంట్లో బాల, ఆల్మోస్ట్ జలుబు దగ్గు బాగా వచ్చింది, జ్వరం వచ్చిద్దేమో అనుకున్నాం. అయినా సరే ఎందుకైనా మంచిది ఒకసారి అడుగేద్దామని విశ్వాసం తీసుకొచ్చా పిల్లోడిని, మందులేసి తీసుకొచ్చి మనసులో ఒకటే ఉన్నా, దేవుడా ఒకవేళ వచ్చినా పర్లేదు హాస్పిటల్ తీసుకెళ్తా, అయితే ముందు ఒక అడిగేద్దామని చెప్పి వేసాను అని చెప్పి వచ్చాడు. మామూలుగా తిన్నాడు, కూర్చున్నాడు. అయితే ఇప్పటి వరకు జ్వరం రాలేదండి. నిజంగా నేను అడుగు వేసిన తర్వాత తెలిసింది దేవుడు ఎంత గొప్పగా బిడ్డను స్వస్థపరిచాడు అనేది. జ్వరం రాలేదు, ఆ దగ్గు జలుబు లైట్గా ఉంది. నిజంగా దేవునికి మహిమ కలగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సంఘం ముందు అదే ఒప్పుకున్నా. అడుగు వేస్తే విశ్వాసం ఉండి ఎంతవరకు దేవుడు నెరవేరుస్తాడనేది నా విషయంలో కూడా నెరవేరింది. ఇది చిన్న విషయమే అయినా భయంతో ఎన్నాళ్ళు ఉండి ఒక అడుగు వేసా, దేవుడు స్వస్థపరిచాడు. ఎటువంటి జ్వరం కూడా రాలి. ఆ రోజు చలిలో వెళ్ళి వచ్చినాను, ఆ రోజు కొంచెం చలి కూడా ఉంది. ఇంకో విషయం అదొకటి. ఇంకో మెయిన్ విషయం, ఇప్పుడు ఆ దేవుడి దగ్గరికి ఈ ప్రేమ విషయానికి వద్దాం చివరిగా. ఇవన్నీ బల్లో చేవేసేటప్పుడు ఇందా చెప్పాను కదా, మనం ఎంతవరకు పరిపూర్ణంగా ఉన్నాం, ఏ విషయాల్లో లేవని మనం సరి తీసుకొని మనం ప్రశ్నించుకొని బల్లో చేయాలని చెప్పే కదా. ఇవన్నీ రోజు జరుగుతున్నాయి కదా, ప్రతి వారు అందరూ లైట్గా తీసుకోవద్దు, ఎవరో నేనైనా మనమైనా. ఎందుకంటే రోజు జరిగిపోతున్నాయి అంటే గొప్ప గొప్ప విషయాలు, గొప్ప మనుషులు, గొప్ప పుస్తకాలు కానివ్వండి, అన్నిటికన్నా బైబిల్ కానివ్వండి మన దగ్గరే ఉన్నాయి కదా, రోజు ఉన్నాయి కదా, ఎప్పుడోసారి చేద్దామని మనకు అలవాటు అయిపోయినాయి అని అవి చిన్నగా చూసుకోవద్దు. అవి గొప్పలాగా ఉండాలి. ఆ గొప్పతనాన్ని మనం గొప్పగా చేయాలంటే, గొప్పవాడి గురించి మనం గొప్పగా చెప్పాలంటే మనం ఎంతగా గొప్పగా ఉండాలి. ఆ ప్రేమను మనం స్వీకరించి ఎదుటి వాళ్ళకి పంచి బల్లో చేయవేస్తూ మనం పరీక్షించుకొని ఏవైతే చేయలేదో అవి మళ్ళీ చేసి సరిదిద్దుకొని ఆ ప్రకారంగా ముందుకెళ్ళాలని మీ అందరికీ సెలవు తెలియజేసుకుంటూ, నేను కూడా ఈ మాటలు నాకు నేను హెచ్చరించుకుంటూ, నాలో ఇంకా ఏమైనా లోపాలుంటే నేను సరిదిద్దుకొని పరిపూర్ణంగా అవటానికి, ముందుకు సాగటానికి ప్రార్థనలో ఉంటానని, పరిచర్లో ఉండటానికి ప్రయత్నిస్తాను. మీ ముందు విన్నవించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, మా ఆత్మల కన్న తండ్రి, అయ్యా భూమి మీదకి వచ్చిన మనుషులు ఎవరికి ప్రేమ అంటే ఏంటో తెలియక లోకమైన ప్రేమలో మునిగిపోతున్న మా అందరికీ నిజమైన ప్రేమ అంటే ఏంటో మీ వాక్యం ద్వారా, భూమి మీద ఉన్న ఈ విశ్వంలో ఉన్న పుస్తకాలన్నింటిలో ఒకే ఒక్క గొప్ప పుస్తకమైన బైబిల్ ద్వారా మాకు సెలవు ఇచ్చారు తండ్రి. అందును బట్టి క్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులయ్యా. వాక్యం చెప్తున్న నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి, చెప్పిన నన్ను ఏమైనా తప్పులు, లోపాలు, దొర్లు ఉంటే మీ బిడ్డగా క్షమించండి. మరొక తరుణాన్ని మీ చిత్తంలో ఉంటే దయచేయండి. చెప్పిన నేను మరి ముఖ్యంగా బాగా పాటించి నాలో ప్రేమ లోటు ఏమైనా ఉంటే ఎదుటి వాళ్ళు చూపించే విషయంలో కానీ, నన్ను నేను తగ్గించుకునే విషయంలో కానీ ఏమైనా లేకపోతే అవి సరిచేసుకుంటూ అవతల వాళ్ళు చూపించుకుంటూ మేమందరం కలిసి మీ పరిచర్య ప్రేమతో చేసే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ, ఇంకా ఎవరైనా మీరు చూపించిన ప్రేమలోకి రాని వాళ్ళు ఉంటే, రక్షణలోకి రాని వాళ్ళు ఉంటే త్వరగా వచ్చే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ, విన్న మాటలు మేమందరం మీ మాటలు వివరించుకున్నాం, ఆ మాటల ప్రకారం జీవించి భూమి మీద మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ, తద్వారా సమస్త ఘనత, మహిమా, ప్రభావాలు మీకే కలగాలని యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.